పార్వతీ పరమేశ పాద పద్మములకు. ఆమె పుట్టింది మఖా నక్షత్రం. కాదు స్వామి. కాదా? ఆ అమ్మాయికి చెల్లెలుంది. లేదు. ఆ అమ్మాయి ఉపాధ్యాయ వృత్తిలో ఉంది. అవును స్వామి. ప్రస్తుతం తన విదేశాల్లో ఉంది. అవును స్వామి. ఆ అమ్మాయికి పర్వాలేదు, చెప్పండి స్వామి. స్త్రీల మీద వ్యామోహం ఎక్కువ. అవును స్వామి. ఈ లక్షణాలు కలిగిన జాతకురాలి పేరు పిన్ని, మిమ్మల్ని కలవటానికి నా ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళకేవో కొన్ని వివరాలు కావాలట. చిత్రాంగద. కొంచెం చెప్పండి పిన్ని. అవునా? అవును స్వామి. చిన్మయ, రాసుకో. చిత్రాంగద కుంభలగ్న జాతకురాలు. చాలా మొండిది, ధైర్యవంతురాలు. ఈ జాతకురాలికి స్త్రీలపైన వ్యామోహం ఎక్కువ. అందుకు కారణం ఒక దారుణం. చిత్రాంగద గురించి కొన్ని నిజాలు చెప్పగలను, వినగలరా? చెప్పండి స్వామి. పిన్ని, వీళ్ళు నిన్ను కలవాలని ఇండియా నుంచి వచ్చారు. నాన్నకు సంబంధించిన డీటెయిల్స్ ఏవో కావాలట. మాట్లాడు పిన్ని. నన్ను వదిలి వెళ్ళవు కదా. నా కోసం వచ్చేసావా? నన్ను వదిలి వెళ్ళవలే. పూర్వజన్మ. పూర్వజన్మ? చిత్రకు పూర్వజన్మ ఏమిటి? పూర్వజన్మ రవివర్మ అంటే చిత్ర పూర్వజన్మలో మగాడా? అవును. భారతదేశానికి 7 సముద్రాల అవతల ఒక సంపన్న వంశానికి చెందిన వారసుడు రవివర్మ. చిత్రకి ముందు జన్మ. అతని అర్ధాంతర చావు చిత్ర జన్మకి కారణం. ఆ జన్మలో మిగిలిన రుణాన్ని తీర్చుకోవడానికి మళ్లీ చిత్రగా పుట్టాడు. అతని మరణ నక్షత్రం, చిత్ర జన్మ నక్షత్రం ఒకటే అవడం వల్ల ఈ జాతకురాలికి పూర్వజన్మ వాసనలు ఉండవచ్చు. కానీ ఈ అమ్మాయి జాతకరి ఫింగర్ ప్రింట్స్ తీసుకుని డేటాబేస్ చెక్ చేసి ఊరి పేరు కనుక్కుని దాన్ని మీరే కనుక్కున్నారని జనాన్ని మోసం చేసి డ్రామా ఆడుతున్నారా? మిమ్మల్ని అందరినీ చీటింగ్ కేసు కింద బుక్ చేస్తే అప్పుడు తెలుస్తుందిరా మీ అందరి జాతకాలేమిటో. తప్పు స్వామి. ఏంటి తప్పు? ఎక్కడ మీ పెద్ద గురువు? చెప్పానుగా. సారీ చిత్ర. అయినా ఇన్నేళ్లుగా ఏ ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవని పిన్ని నిన్ను చూడగానే ఇలా బిహేవ్ చేయడం షాకింగ్ గా ఉంది. ఈ అమ్మాయి గురించే మీరు వచ్చింది? పూర్వజన్మ. ఉన్నది ఒకటే లైఫ్, 2 నిజాలు. బ్రతకటం, చావటం. చస్తే బూడిదైపోయే శరీరం మళ్ళీ తిరిగి ప్రాణం పోసుకుంటుందా? పునరపి జననం, పునరపి మరణం. పుట్టటం, చావటం, మళ్ళీ పుట్టటం. ఇదే సృష్టి చక్రం. చావు దేహానికే గాని ఆత్మ కాదు. నువ్వు ఆత్మ అని ఎప్పుడు తెలుసుకుంటావో అప్పుడే నీకు ఇవన్నీ అర్థమవుతాయి. నాకు కావాల్సింది ఎమోషన్స్ కాదు, సాక్ష్యాలు. శాంతిదేవి 1930 ఢిల్లీ. 4 ఏళ్ల వయసులో అమ్మాయికి పూర్వజన్మ జ్ఞానం కలిగింది. తాను అక్కడ దాన్ని కాదని మధురలో తన భర్త బిడ్డ ఉన్నారని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తన పూర్వజన్మలో కేదార్నాథ్ భార్య లుంగీదేవి అని నిరూపించింది. ఇది హిందూయిజం ప్రాబల్యం కోసం అనే మాట రాకూడదని గాంధీ వారు కమిటీ వేయటం జరిగింది. ఆ కమిటీ అది నిజమేనని తెలిసింది. ఇయాన్ స్టీవెన్సన్, వర్జీనియా యూనివర్సిటీ డీన్, జీవితం మొత్తం రీఇన్కార్నేషన్ రీసెర్చ్ కోసం ధారపోసినవాడు. సౌత్ ఏషియాలో 6000 కేసులు స్టడీ చేసి అందులో 2000 కేసులకు పైగా కేవలం భారతదేశంలోనే వాడుపోయి వీడిగా పుట్టాడని సాక్ష్యాధారాలతో నిరూపించిన మేధావి. ఇప్పుడు నమ్ముతావులే, ఎందుకంటే తెల్లోడు సర్టిఫై చేశాడుగా. మన వాళ్ళు ఏదైనా చెప్తే తీసి పారేస్తాం, అదే తెల్లోడు చెప్తే PhD చేస్తాం. ఇది మన దేశ దౌర్భాగ్యం. నేను పూర్వజన్మ గురించి విన్నాను, కానీ ఈ చిత్ర కేసు చాలా విచిత్రంగా ఉంది. ముందు జన్మలో మగాడిగా పుట్టి ఈ జన్మలో ఆడదానిగా పుట్టడం సాధ్యమా? జెండర్ చేంజ్ అయిన రీఇన్కార్నేషన్ ఇట్స్ పాసిబుల్. చుయై పుంగ్పై థాయిలాండ్ లో పుట్టిన ఇతను 4 ఏళ్ల వయసులో చెరువులో ఆడుకుంటూ మునిగి చనిపోయాడు. ఆ తర్వాత అతను అమ్మాయిగా పుట్టి తన గత జన్మ గురించి చెప్పాడు. త్రేతాయుగంలో రాముడి అందం చూసి మోహించిన ఎంతో మంది మహర్షులు ద్వాపర యుగంలో గోపికా స్త్రీలుగా జన్మించి కృష్ణుని సాంగత్యంలో పరవశించారట. వసాంసి జీర్ణాని యదా విహాయం నవాని గృహణాతి నరోపారాని. ఎలాగైతే మనిషి పాత బట్టల్ని విడిచి కొత్త బట్టల్ని ధరిస్తాడో అలాగే ఆత్మ కూడా
ఒక శరీరాన్ని విడిచి మరో శరీరానికి వెళ్తుంది. ఇది రీఇన్కార్నేషన్ డెఫినేషన్. భగవద్గీత నమ్మవనుకుంటా, కానీ అది ఆచరించిన గాంధీ గారిని నమ్ముతావుగా. అందుకే ఇలా చెప్పాను, ఏదైనా సాధ్యమే మనం నమ్మితే. స్వామి, డాక్టర్వి కదా, రిపోర్ట్స్ చూసి నమ్మటం అలవాటైపోయి ఉంటుందిలే. ముందు చిత్ర గురించి తెలుసుకోండి. ఈ జాతకం ఓ మరణాన్ని సూచిస్తోంది, వెళ్ళి కాపాడుకోండి.